విశాఖలో 2 రోజుల పాటు జరగనున్న 30వ అంతర్జాతీయ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో సిఆర్డీఏ రూపొందించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నమూనా సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సమ్మిట్ జరిగేటువంటి ప్రదేశంలో పెవిలియన్ బ్లాక్లో నమూనాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఏపీతో పాటు రాజధాని అమరావతి అభివృద్ధిని అందులో వివరించారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 1500 ఎకరాల్లో నిర్మాణాలు ఏ విధంగా రూపుదిద్దుకోబోతున్నాయి అనేటువంటి ఆసక్తికరమైన విషయాలను మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి సిఐఏ భాగస్వామ్య సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఏజీసీ ఆంధ్రప్రదేశ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్ నమూనాను మనం ఒక్కసారి తీక్షణంగా పరిశీలించవచ్చు. దాదాపు 1500 ఎకరాల్లో నిర్మించినటువంటి ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనం ప్రస్తుతం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా అదే ప్రాంతంలో వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో అమరావతి ఎలా ఉండబోతుంది, అమరావతి రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనం ఒకసారి చాలా తీక్షణంగా కూడా పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఏపీ హైకోర్టు అయితే ఈ విధంగా రాబోతున్నట్టు పూర్తిగా నమూనాను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కృష్ణా రివర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేటటువంటి ప్రాంతంలో ఏదైతే సిఆర్డీఏకి సంబంధించినటువంటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉండబోతుందో, అక్కడ ఏ బ్లాక్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, అలాగే సచివాలయం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని పూర్తిగా వివరిస్తూ ఒక నమూనాను కూడా తయారు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ కూడా ఇప్పటికే 20% పూర్తి అయినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఎంతవరకు పూర్తి అవబోతుంది, ఏ మేరకు ఉండబోతుంది అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. చూసుకుంటే అసెంబ్లీకి సంబంధించి ఇంకా సెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికోసం కూడా పూర్తిగా కూడా ఇక్కడ నమూనా అయితే రూపొందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రానున్న రోజుల్లో అమరావతి రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి, విజన్ 2040 ఏ విధంగా ఉండబోతుందనే అంశం పైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం క్లియర్గా కూడా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఒక నమూనాను కూడా ఏర్పాటు చేశారు. అయితే చూసుకుంటే ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారుల అపార్ట్మెంట్స్ ఎలాగా ఉండబోతున్నాయి అనే దానికోసం పూర్తిగా ఒక నమూనాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా చూసుకుంటే రెండు వైపులా కూడా గ్రీనరీతో పాటు ఏదైతే 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతి ఒక్క కిలోమీటర్ కూడా మధ్యలో రహదారులు వచ్చే విధంగా కూడా విభజించినటువంటి ఆ పరిస్థితి ఉంది. దాదాపు చూసుకుంటే ఏదైతే 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టబోయేటటువంటి దానికి సంబంధించి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నమూనాను కూడా విశాఖలో ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే సిఐఏకి సంబంధించినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో దీన్ని కూడా ప్రదర్శించనున్నారు. చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చీఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి రెసిడెన్సీ ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో 2040కి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఏదైతే అమరావతి ప్రాంతానికి ఆనుకుని ఉంటే రాజ్భవన్ ఏదైతే ఉందో రాజ్భవన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ బ్లూ మ్యాప్ అంతా కూడా కృష్ణా రివర్కి ఆనుకొని ఉండేటటువంటి ఏదైతే ఆ ప్రదేశం ఉందో ఆ ప్రదేశం నుంచి దాదాపు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇలాంటి భవనాలన్నీ కూడా నిర్మాణాలు అయితే చేపట్టున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 20% మేరకు కూడా భవనాలు అయితే రూపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చాలా క్లియర్గా కూడా దీనికి సంబంధించి వివరించే విధంగా ఏదైతే భాగస్వామ్య సదస్సు సంబంధించినటువంటి ఏదైతే సమ్మిట్ జరగనుందో సమ్మిట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా వివరిస్తూ కూడా కేవలం 7 కిలోమీటర్ల మేర ఏ విధంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికోసం కూడా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే మధ్య ప్రాంతంలో పూర్తిగా కూడా ఒక పచ్చదనమైనటువంటి చెట్లను కూడా వేసేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు కొన్ని భవనాలన్నీ కూడా 20% మేర వర్కులు అయితే పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 3.5 ఏళ్ల కాలంలో 40 నుంచి 60% మేర కూడా ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా అక్కడైతే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రతి కిలోమీటర్కి సంబంధించి కూడా ప్రతి కిలోమీటర్ మధ్యలో కూడా ఒక మిడిల్ రోడ్డును కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ దీనికి సంబంధించినటువంటి ఏదైతే నమూనా రూపొందించినటువంటి రూపకర్తలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి ఆనుకొని వెళ్ళేటటువంటి ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానది పరివాహ ప్రాంతానికి ఆనుకొని ఉన్నట్టు పక్క రహదారిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలోనే దీన్ని అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే జడ్జెస్ బంగ్లాస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా చూసుకుంటే న్యాయవాదులకు సంబంధించినటువంటి బంగ్లాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, అసలు అమరావతికి సంబంధించినటువంటి ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఏదైతే దాని పక్కనే మనం బస్ టెర్మినల్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎక్కడా లేని విధంగా కూడా ఒక బస్ టెర్మినల్ కూడా నిర్మించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు పూర్తిగా
అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక నమూనాను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా సెక్రటేరియట్ కిందకైతే వస్తుంది. అయితే ఈ ప్రాంతంలో విశాలమైనటువంటి రోడ్లతో పాటు పూర్తిగా మొక్కలను కూడా ఏర్పాటు చేశారు. ఇది చూసుకుంటే సెక్రటేరియట్ 1 and 2 అంటూ 2 బ్లాకులను కూడా విభజించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు నెంబర్ 4కు ఆనుకుని ఉన్నటువంటి సమీపంలోనే ఈ సెక్రటేరియట్ కూడా వస్తుందంటూ కూడా దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఏదైతే సూపర్ డి బ్లాక్ సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా మనం ఒకసారి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నిర్మాణం 20% అయితే పూర్తయింది. మరొక 40% కూడా రానున్నటువంటి 3.5 ఏళ్ల కాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి స్క్వేర్ ఏ విధంగా ఉండబోతుంది, అయితే జిల్లాకు సంబంధించినటువంటి ఒక స్క్వేర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చాలా క్లియర్ కట్గా ఈ భవనాల్లో తెలుసుకోవచ్చు. దాదాపు 60 అంతస్తుల భవనాలు కూడా నిర్మాణాలు అయితే చేపట్టనున్నారు. 60 అంతస్తుల భవనాలకు సంబంధించి కూడా నిర్మాణాలు అయితే కొనసాగుతూ ఉంటాయి. మనం చూసుకుంటే గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఆ స్క్వేర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇందులోనే చాలా క్లియర్ కట్గా చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్క్వేర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దాని మోడల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్లో 2040 కల్లా అమరావతికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటే రాజ్భవన్కి ఆనుకొని ఉన్నటువంటి గవర్నర్స్ రెసిడెన్సీ ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్లో గవర్నర్ రెసిడెన్సీని ఏ విధంగా నిర్మాణం చేపట్టున్నారనే దానికోసం కూడా పూర్తిగా సిఆర్డీఏ అధికారులు అయితే ఒక నమూనాను కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ప్రదర్శించనున్నారు. చూసుకుంటే స్పోర్ట్స్ ఎరీనాకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించిన స్పోర్ట్స్ అలాగే గ్రౌండ్స్ ఏ విధంగా ఉండబోతుంది, మైదానాలు ఎంత విశాలంలో ఉండబోతున్నాయి అనే దానికోసం ఇప్పటికే ఒక మ్యాప్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే విజన్ 2040 చెప్పినటువంటి ఆ పరిస్థితి ఏవైతే ఉందో ఆ విజన్ 2040కి అనుగుణంగానే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రూపురేఖలు అయితే సిద్ధం చేశారు. అలాగే రానున్నటువంటి 2 రోజులు ఏదైతే ఉందో విశాఖలో జరిగేటటువంటి సిఐఏ భాగస్వామ్య సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్లో వచ్చేటటువంటి అతిరథ మహారథులకు ప్రతినిధులకు కూడా దీనికి సంబంధించినటువంటి నమూనా వివరాలను కూడా వివరించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.